లేకపోవడం కొంపముంచిందా? ఇది జనసేనకే కాదు కూటమికి కూడా ఇబ్బందికర పరిణామంగా మారబోతుందా? ఖచ్చితంగా అవుననే ఉంటున్నారు. కారణం ఏంటంటే గాజు గ్లాస్ గుర్తు చాలా చోట్ల రెబల్ అభ్యర్థులకు కేటాయించడం. ఎందుకంటే 6% ఓటు బ్యాంకు సాధించిన పార్టీకి మాత్రమే ఒక రిజిస్టర్డ్ గుర్తు అయితే ఉంటుంది. దాన్ని ఇన్నాళ్ళుగా 10 ఏళ్ళుగా పార్టీ కొనసాగిస్తున్నా సరే ఆ రిజిస్టర్డ్ గుర్తు సంపాదించుకోలేకపోయింది జనసేన పార్టీ. మరి ఇప్పుడైనా సంపాదించుకుంటుందా లేదా అంటే చెప్పలేం. ఏది ఏమైనా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా జనసేన లేటుగా మేల్కొంది అనేది. ఎందుకంటే తమ గుర్తు వేరే వారికి కేటాయించిన నేపథ్యంలో తాజాగా హైకోర్టులో పిటిషన్ అయితే వేసింది. అయితే ఇప్పటికే ఇంటి నుంచి ఓటు వేసే కార్యక్రమం రెడీ కావడం, బ్యాలెట్ పత్రాలు కూడా ముద్రణ అయిపోయిన నేపథ్యంలో ఎన్నికల సంఘం అయితే కుదరదని తేల్చేస్తోంది. జనసేన మాత్రం ఒక రకంగా కొంతవరకు రిలీఫ్ వచ్చిన మాట ఏంటి అంటే ఆ పార్టీ పోటీలో ఉన్న 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాల్లో మాత్రం గాజు గ్లాస్ గుర్తు ఎవరికి ఇవ్వమని అయితే చెప్పింది. కానీ మిగిలిన వాటిలో మాత్రం స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే ఆ గాజు గ్లాస్ గుర్తు దక్కించేసుకున్నారు, ప్రచారం కూడా చేసేసుకున్నారు.